లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీలో 639 ర్యాంక్ సాధించినటువంటి అర్పిత గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఏం చెప్తారు ఏం చెప్తారండి అసలు 639 ర్యాంక్ వస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేశారా లేకపోతే ఇంకా బెటర్గా వస్తుంది అనుకున్నారా? మీరేమనుకున్నారు? ఒకసారి ఎక్స్పెక్ట్ చేసామా అంటే ఎవరు చేయరు, ఎవరైనా చేస్తారండి. మీకు ఎలా అంటే అనిపించింది? అనుకున్నారా 639 మార్క్ వస్తుందని ర్యాంక్, లేదంటే ఇంకా ది బెస్ట్ వస్తుంది అనుకున్నారా, లేదంటే ఇంకా తక్కువ రావచ్చు అనుకున్నారా? మీరేమనుకున్నారు? ఎక్స్పెక్టేషన్ అన్నది ఉంటుంది. I think I'm happy with whatever I got. Marks చూసేదాకా చెప్పలేను which worked, which not worked అని. So I'm happy with whatever I got. రిలీవ్డ్ అండి. హ్యాపీనెస్ కంటే రిలీవ్ ఎక్కువ ఉంది. సో 5 years లాంగ్ జర్నీ, 4th attempt, 3 interviews, 3rd ఇంటర్వ్యూకి వచ్చింది. సో రిలీవ్డ్. సో వన్ వర్డ్ లో ఏం చెప్తారు? ఇంత స్ట్రగుల్ 5 years అని చెప్తున్నారు. ఈ స్ట్రగుల్ ని వన్ వర్డ్ లో మీరు ఏం చెప్తారు? మీ లా ఎక్సలెన్స్ లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? లా ఎక్సలెన్స్ లో I was associated with the interview guidance అండి. Prelims and mains phases I've done it on my own, the online sources వాడుతూ. And what do I want to say అంటే perseverance, confidence, hard work and bit of luck will pay off at the end. సో మనకి ఇప్పుడు స్ట్రగుల్ మనం హార్డ్ వర్క్ చేస్తేనే వస్తుందంటారు. హార్డ్ వర్క్ తో పాటు డెఫినెట్ గా లక్ కూడా ఉండాలంటారా? మీ ఒపీనియన్ అంటే హార్డ్ వర్క్ అయితే 80% విల్ వర్క్, 20% లక్ ఐ థింక్ ఉండాలి. యా. ఓకే. సో ఏం చెప్తారు బయట అకాడమీస్ కి మీ లా ఎక్సలెన్స్ మీ ఈ అకాడమీకి డిఫరెన్స్ ఏంటంటారు? నేను ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ అసోసియేటెడ్ లేదు మ్యామ్, లేను. సో ఐఎమ్ నాట్ అ వెరీ రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ఐ డన్ మై కోచింగ్ ఫ్రమ్ ఢిల్లీ ఓన్లీ. దాని తర్వాత నేను ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా సొంతంగానే చదువుకున్నాను. ఒక ఇంటర్వ్యూ గైడెన్స్కి మాత్రం ఐ వాజ్ హియర్. What I think difference with this institute and other institutes with respect to interview only is అక్కడ జస్ట్ మనకు మాక్ ఇచ్చి తీసుకొని పంపించేస్తారు. ఇక్కడ మనకి డీటెయిల్ ఫీడ్బ్యాక్ ఉంటుంది, డిస్కషన్స్ ఉంటాయి రాంబాబు సార్తో, విచ్ ఐ డి నాట్ అటెండ్, బట్ ఫీడ్బ్యాక్ అయితే చాలా బాగానే ఉండింది అందరితో. సో మెంటర్షిప్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ డిఫరెంట్ కంపేర్ టు అదర్ ఇన్స్టిట్యూట్స్. ఏం చెప్తారు? మీ లా ఎక్సలెన్స్ స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? మీకు అంటే పర్సనల్గా మ్యామ్ టీచర్స్ మ్యామ్ సర్స్ అందరు కావచ్చు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? మిమ్మల్ని ఎట్లా చేశారు? మీ మెంటర్ సపోర్ట్ ఎలా ఉంది? ఫర్ మీ స్పెసిఫిక్గా మెంటర్ అన్నట్టు ఎవరు లేరు. ఐ వాజ్ అసోసియేటెడ్ విత్ దిస్ ఇన్స్టిట్యూట్. ఐ వర్క్ హియర్ యాజ్ అ మెంటర్ ఫర్ టూ months. దాని తర్వాత ఐ స్టార్టెడ్ అంటే ఇంటర్వ్యూ రిజల్ట్ రాగానే ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఫర్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఉన్నంతసేపు ఐ గాట్ దట్ ఎక్స్పోజర్, అది అయితే చెప్పగలను. అండ్ మెంటర్ సపోర్ట్ అది ఇది అనే దానికంటే కూడా నాకు ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు. యూ ఆర్ బీయింగ్ వెరీ డిఫెన్సివ్ వెన్ యూ ఆన్సర్, హ్యావ్ అ కాన్వర్సేషనల్ మోడ్ అని చెప్పేసి. సో ఐ ట్రైడ్ దట్ దిస్ టైమ్. ఐ హోప్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్, బెటర్ మార్క్స్ వచ్చిండాలి. అనిపించింది చాలా సార్లు, కానీ 4 years లో కూడా సెకండ్ టైం మెయిన్స్ పోయింది. 2 months లోనే ప్రిలిమ్స్ ఉండే, పెద్దగా ఆలోచించడానికి టైం లేకుండే. ఎప్పుడు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆలోచిస్తుండే, కానీ ఆ రిజల్ట్ వచ్చేది మాత్రం నెక్స్ట్ ఫేజ్ పాజిటివ్ గానే వస్తుండే. సో ఇంకా చచ్చినట్టు చదవాల్సి వచ్చేది, ఇంకా వదిలేను వచ్చిన దాన్ని పట్టుకొని. సో ఒక సెకండ్ మెయిన్స్ కి తప్పితే మిగతా అన్ని రిజల్ట్స్ వర్ పాజిటివ్. లైక్ ఫస్ట్ టైం ఇంటర్వ్యూ క్వాలిఫై అవ్వకపోయినా, ఫైనల్ రిజల్ట్ రాకపోయినా 15 days లోనే ప్రిలిమ్స్ ఉండే. ఐ హ్యాడ్ టు స్టడీ ఫర్ ప్రిలిమ్స్, కూర్చొని ఏడవడం కంటే. అండ్ దెన్ మెయిన్స్ పోయింది, గ్రూప్స్ ఉండే. సో ఐ థాట్ ఐల్ డూ గ్రూప్స్ అండ్ మళ్ళీ సివిల్స్ కూడా ఇద్దాం అనుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను. నెక్స్ట్ 4 days లో ప్రిలిమ్స్ ఉండే. ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత I had to again sit for prelims, and now again I went to interview, and now positively it worked out for me. Okay, ఏం చెప్తారు కొత్తగా ఫ్రెషర్స్ ఇందులో వద్దాం అనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? Civil services as in platform, I think it's extraordinary, the kind of diversity that the service provides. But this exam is not very easy. It is ఏదో పక్కన వాళ్ళకి వచ్చేస్తుందిలే వెళ్ళిపో అని చెప్తే అది వచ్చేది కాదు, నీకు రాదు, నువ్వెవరు, లైక్ యూఆర్ నాట్ వర్త్ ఇట్ అని చెప్తే నీకు రాకుండా పోదు. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ బేస్డ్ ఆన్ ద పర్సన్స్ కాన్ఫిడెన్స్. ఎవరో చెప్పడం కంటే కూర్చొని మనం చూసి కెన్ వీ డూ దిస్, ఎన్ని ఇయర్స్ ఉండగలమా అనేది మనం సొంతంగా డిసైడ్ చేసుకొని రావాలి దీంట్లోకి. బికాజ్
you will lose out a lot of years in this. I don't know when I became 26 from 21. So you'll lose out all those extraordinary years of your youth. So are you okay? Do you want to compromise on it? అది సొంతంగా ఉండాలి. మళ్ళీ పేరెంట్స్ ఎవరో చెప్పారు లేదా ఎవరు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయకుండా ఉండలేము, చేయలేము. సో ఇట్ షుడ్ బి యువర్ ఓన్ డెసిషన్. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్, మెంటల్ గా స్ట్రాంగ్ అయి రావాలంటారు. ఎస్, మెంటల్ గా కూడా అంటే మన స్టెబిలిటీ కోల్పోకుండా. ఫైనల్ గా ఇప్పుడు మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి, ఒకసారి ఫెయిల్ అవుతేనే సక్సెస్ అనేది కూడా వస్తూ ఉంటుంది, యూజువల్లీ అందరికీ కామన్. మీరు ఎప్పుడైనా డౌన్ ఫాల్ అయినప్పుడు కానీ మిమ్మల్ని మోటివ్ చేసి బాగా అంటే యూ కెన్ డూ ఇట్ అని who's not very mature to give me give me suggestions, but my elder brother and my father, they were always there. ఏం కాదు వెళ్ళు చేయి అనేవారు. ఓకే అండి, ఫైనల్ గా మీ లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ గురించి ఏం చెప్తారు? గురించి కావచ్చు ఇంకా ఎక్సెట్రా. I think we have the institute provides very good mentorship for serious aspirants. Malli edo urke time pass cheyadaniki I don't think so they'll be willing to. If you are willing to work hard, maybe they are very good mentors here to help you out, and they have good programs being offered, core batch ani, RRP ani. I'm not associated with them, but I've heard a lot of good feedback from my friends who qualified. So if you are serious enough and you have a institute supporting here, so maybe you. ప్రస్తుతం మనతో పాటు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ నుంచి వేణుగోపాల్ గారు ఉన్నారు. సో ఒకసారి వారితో మాట్లాడదాము. సార్ మీరు ఇక్కడ జనరల్ మేనేజర్ కదా? జనరల్ మేనేజర్ అండి. ఏం చెప్తారు అంటే ఈరోజు ఇంతమంది సక్సెస్ అయ్యి నిల్చున్నారు ఇక్కడ, ఎట్లా అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, ఏం చెప్తారు? చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ర్యాంకర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. మా దగ్గర ఏంటంటే లా ఎక్సలెన్స్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇన్స్టిట్యూట్స్. ఇక్కడ ఎలా అంటే బేసిక్స్ నుంచి మా దగ్గరకు వచ్చేది ఇప్పుడు 2019లో గాయత్రి క్యాంపస్ అని గురుకుల్ క్యాంపస్ ఒకటి స్టార్ట్ చేసి ఉన్నాము. దానిలోంచే మనకు ఆల్మోస్ట్ అది 2019లో మేము చెప్పిన స్టెప్ స్టోన్స్ అవన్నీ కలిపి ఇప్పటికి వచ్చేయాలికి మంచి ర్యాంక్స్ కింద అవుట్ ఆఫ్ 50 ఆల్మోస్ట్ 15 ర్యాంక్స్ 15 ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే ధీరజ్ అని కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ ఆల్రెడీ ర్యాంక్స్ కేడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. దాంతోపాటు ఈ ఇయర్లో కూడా ర్యాంకులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మెంటార్షిప్ అనేది ఒకటి, ఆర్ఆర్పి ప్రోగ్రామ్ 2020లో మేము ఆర్ఆర్పి ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసాము. దానికి వచ్చే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ 10 months ఆర్ 11 months ఏదైతే చదివారో ఆ 11 months ప్రోగ్రామ్ని వితిన్ 3 days ఆర్ 4 days ర్యాపిడ్ మోడ్లో రివైజ్ చేస్తూ దాన్ని 3 daysలో మొత్తం రివిజన్ చేయటం అనమాట. అది మా డైరెక్టర్ గారు రాంబాబు గారు తీసుకున్న కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. మేము వన్స్ లాంచ్ చేసిన తర్వాత అలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ దాన్ని కాపీ చేసి అందరూ కలిసి ఇచ్చేసి ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత బెంగళూరులో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాము. అక్కడికి వచ్చేళ్ళకి టెస్ట్ సిరీస్ అని, మెంటార్షిప్ అని, 1-to-1 మెంటార్షిప్ అది మెయిన్గా తీసుకుంది మేడం. సో దానివల్ల ఏంటంటే దాంతోపాటు ఇప్పుడు కొత్తగా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. సో అది వచ్చేళ్ళకి మనకి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అంటే అందరూ డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అని స్టార్ట్ చేస్తున్నారు కదా. మా దగ్గరికి వచ్చేళ్ళకి ఐఏఎస్ ప్లస్ డిగ్రీ అంటే మోర్ 80% ఆఫ్ ఐఏఎస్ సిలబస్ విత్ స్మాల్ కంటెంట్ ఆఫ్ డిగ్రీ కంటెంట్ ఉంటుంది. సో అది వచ్చేది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దానివల్ల మనకు ఉపయోగం ఏంటంటే వాళ్ళు ఏదైతే చదవాలనుకుంటున్నారో వితిన్ 1 year అంటే ఆఫ్టర్ డిగ్రీ వాళ్ళు చదివే ప్రోగ్రామ్ మొత్తాన్ని తీసుకొచ్చి 3 yearsలో ఫస్ట్ ఇయర్కి వచ్చేది ఫౌండేషన్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే వాళ్ళకు ఉండే ఇవి కానీ, అలాగే సెకండ్ ఇయర్కి వచ్చేకి జిఎస్లో ఉండే ఇవి కానీ, థర్డ్ ఇయర్లోకి వచ్చేకి ఆప్షనల్ వాళ్ళు ఏదైతే ఆప్షనల్ అనుకుంటున్నారో ఆప్షనల్ కూడా తీసుకుని దాన్ని ఎలాబరేట్ చేసి వితిన్ 3 yearsలో వాళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తీర్చిదిద్దేస్తే ఆ తర్వాత వాళ్ళు వితిన్ 21 yearsలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని 22 yearsలో ఫస్ట్ అటెంప్ట్లోనే వాళ్ళు ర్యాంకులు సాధించే విధంగా ట్రై చేస్తున్నాం. ఇది కొత్త ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్. దానికి ఎవరైనా ఎన్రోల్ చేసుకుంటాను అంటే నంబర్ చెప్తానండి, 9052992929 ఆ నంబర్తో మీకు కాల్ చేస్తే ఐఏఎస్ ప్లస్ గ్రాడ్యుయేషన్ ఆ ప్రోగ్రామ్ని కొత్తగా తీసుకొస్తున్నాం.